హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న మేనత్త కూతురు పార్ట్ 17తో మీ ముందుకు వచ్చేసాము. మరి మేనత్త కూతురు పార్ట్ 17లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. స్వాతి ఎక్కడ? సోఫాలో పడుకుందా? నైట్ అంతా జ్వరంతో పడిపోయాను. పాపం స్వాతి నిద్ర కూడా పోనట్టుంది. తడిగుడ్డతో తుడుస్తూనే ఉంది. థ్యాంక్ యూ స్వాతి. ఇప్పుడు వేడి కూడా తగ్గిపోయింది. ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ రైట్ నౌ. థ్యాంక్ యూ స్వాతి, నా జ్వరాన్ని తగ్గించావు. స్వాతిని ఇక్కడే బెడ్ పైన పడుకోమని చెప్పానా లేదా ఏమో గుర్తే లేదు. సోఫాలో వెళ్ళి పడుకుంది. ఎంత ముద్దొస్తున్నావు స్వాతి. నిన్న ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. జ్వరం రావడంతో పడిపోయాను. స్వాతి, ఐఎమ్ ఫీలింగ్ లైక్ యు ఆర్ మై సోల్. నాకు ఇలాంటి ఫీలింగ్ ఇంతకుముందు ఎప్పుడూ కలగలేదు. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ఐ లవ్ యూ స్వాతి. లైఫ్ కొత్తగా అనిపిస్తోంది. ఈ లోకంలో మన ఇద్దరమే ఉంటే ఎంత బాగుండో అనిపిస్తోంది. ఇంత అందమైన అమ్మాయి నాకు భార్యగా దొరికింది. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్. చాలా అదృష్టవంతుని నేను. నువ్వేమీ తెలియని అమాయకురాలివి స్వాతి. నీకు అసలు ఏమీ తెలీదు. నీకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తాను చూడు. కష్టాల్లో పెరిగావు, ఇప్పుడు నా దానివయ్యావు. అసలు సంతోషం అంటే ఎలా ఉంటుందో నేను నీకు చూపిస్తాను. లవ్ యూ స్వాతి. ఇంకెప్పుడూ నిన్ను ఒంటరిగా విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను. నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను. మీటింగ్లో మొత్తం ఎప్పుడెప్పుడు నీ దగ్గరకు వద్దామనే ఉంది. మొత్తం నీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను స్వాతి. ప్రాజెక్ట్ గోవిందా అనుకున్నాను, కానీ ఇలా సక్సెస్ అవుతుంది అనుకోలేదు. నువ్వు నా దానివనే సంతోషంలో ఇంక ఎక్కువే చేసి వచ్చేసాను. చివరికి ప్రాజెక్ట్ కూడా గెలుచుకున్నాను. నువ్వు నా సొంతం అయితే ఇంకా నాకేదీ వద్దు. నువ్వు నాతో ఉంటే చాలు స్వాతి. ఇంకా ఎన్నో సాధిస్తాను నేను. అన్ని విజయాలు నా సొంతం అవుతాయి. ఎప్పుడు లేస్తావురా? నాకు బోర్ కొడుతోంది. నీతో టైం స్పెండ్ చేయాలనుంది. ఎంత లవ్లీగా పడుకుందో. హలో కార్తీక్, ఏంట్రా ఇప్పుడు కాల్ చేసావు? ఎందుకురా, డిస్టర్బ్ చేశానా? జస్ట్ షటప్ రా. నన్ను విడిచిపెట్టేలా లేవుగా నువ్వు. నీ మొహానికి అంత సీన్ లేదులే గాని ఏదో అలా అడిగానంతే. అరే లేవగానే ఏంట్రా నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు? అంత పెద్ద ప్రాజెక్ట్ కొట్టేశావు. పార్టీ ఏదిరా మరి? వచ్చాక ఇస్తానురా. వస్తాను. ఈవినింగ్ ఫ్లైట్. చాలా సంతోషంగా ఉందిరా నాకు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ మనకు వస్తుందనుకోలేదు. కంగ్రాట్స్ రా. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ రా. ఏంటి, ఎప్పుడు వస్తున్నావు? ఈవినింగ్ బుక్ చేశాను రా ఫ్లైట్. నీకేమైనా మెంటలారా? వాట్? ఇప్పుడే రావడం ఏంటి నువ్వు? ప్రాజెక్ట్ రాగానే సరిపోతుందా? దాన్ని మనం టేకప్ చేయొద్దా? ఐ హ్యావ్ టు కమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. నో, నువ్వు రావడం ఇప్పుడే అవసరం లేదులే. కొన్ని రోజులు అక్కడే ఉండి ఎంజాయ్ చేయి. ఇప్పుడేగా ప్రాజెక్ట్ వచ్చింది. ఆఫీస్కి నేను వెళ్ళి చూసుకుంటానులే. మధ్య మధ్యలో కాల్స్తో మేనేజ్ చేయి చాలు. అక్కడే ఉండు, ఎంజాయ్ చేసిరా. అసలు నీ లైఫ్లో ఎంజాయ్మెంట్ అంటే ఏంటో తెలుసారా? అరే ఏంట్రా నువ్వు ప్రొద్దునే క్లాస్ పీకుతున్నావు? లేకపోతే ఏంట్రా, ఎప్పుడు ఆఫీసు వర్క్ అంటూ కూర్చుంటావు. చిన్నప్పుడు అంతా చదువు చదువు అంటూనే ఉన్నావు. ఎప్పుడైనా ఎంజాయ్ చేసేవారా నువ్వు? నీ అంత ఆస్తున్న ఎవడు కూడా అలా ఉండడు. అమ్మాయిల చుట్టూ తిరుగుతూ తాగుతూ జల్సాలు చేస్తూ ఉంటారు తెలుసా? లైఫ్ని సీరియస్గా తీసుకుంది మన ఇద్దరమేరా. అందుకే జీవితంలో ఇలా సక్సెస్ అవుతున్నాం. అరే రాజ్, నీ లైఫ్ ఇప్పుడే మొదలైందిరా. అసలైన జీవితం చెల్లెమ్మతో మొదలవుతుంది చూడు. నువ్వే చెప్తావు చూడరా నాకు. లైఫ్ హ్యాపీగా, థ్రిల్లింగ్గా, ఎగ్జైటింగ్గా ఉందని. చెల్లెమ్మని నువ్వు అర్థం చేసుకోవడానికి ఇదే మంచి టైం రా. ఇలాంటి టైం నీకెప్పుడు దొరకదు. అరే పాపం రా,
చెల్లెమ్మని కనీసం హనీమూన్కి కూడా తీసుకెళ్ళలేవు. కనీసం బెంగళూరు అయినా చూపించరా? తను చిన్నప్పటి నుంచి ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళుండదు. ఎన్ని చేయొచ్చురా నువ్వు తనకి? స్వాతి అందరిలాంటి అమ్మాయి కాదురా. నీకు సరైన జోడి. నువ్వు ఇప్పుడే ఇక్కడికి వస్తానంటే చంపేస్తాను. నువ్వు అసలు రావడానికే వీలేదు. 1 రోజులు అక్కడే ఉండు. ఏంట్రా 1 రోజులా? ఓకే, 1 year ఉంటావా? సరే. అరే కార్తీక్, రాజ్, స్వాతి నువ్వు ఒకటయ్యాక ఇక్కడికి రావాలిరా. ఫ్రెండ్గా చెప్తున్నాను, అర్థం చేసుకోరా. మిస్టర్ అండ్ మిసెస్ స్వాతి రాజ్, అంతే. స్వాతి వేరు, రాజ్ వేరు కాదు. ఓకేరా, నాకు రావాలని లేదు. వాట్? విన్నది నిజమేరా. నాకు కొన్ని రోజులు ఇక్కడే టైం స్పెండ్ చేయాలనుంది స్వాతితో. రియలీ? నువ్వు రాజ్వేనారా మాట్లాడేది? రాజ్, నువ్వేం ఆలోచించకురా. ఇక్కడ ఆఫీస్ గురించి అయితే అస్సలు ఆలోచించకు. నేను చూసుకుంటాను. ఆఫీస్లో తుఫాన్ వచ్చినా పిడుగుపడ్డా సరే ఎంజాయ్ చేయరా. చెప్తున్నాను, ఈ టైం మళ్ళీ రాదు నీకు. అలాగేరా, థ్యాంక్ యూరా. నేను నీకు ఇక్కడ ఆఫీస్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఓకే. అవునరా, డాడీకి కాల్ చేసావా? లేదురా, చేయలేదు. నేను కాల్ చేసి చెప్పేశానురా డాడీకి. చాలా సంతోషపడ్డాడు అంకుల్. అంకుల్ ఏమన్నారో తెలుసారా? నీ తండ్రిని అయినందుకు అంకుల్ చాలా గర్వపడుతున్నాడంట. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ రా. ఇలాగే నువ్వు ఎన్నో సక్సెస్లు చూడాలని నీ ఫ్రెండ్గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూరా, థ్యాంక్ యూ సో మచ్. ఈ సక్సెస్ వెనుక నువ్వు కూడా ఉన్నావురా. కింద కూర్చున్నాడేంటి? జ్వరం తగ్గిందా? డాడీకి ఒకసారి ఫోన్ చేయొచ్చు కదరా. అవురా, నేను డాడీకి అస్సలు ఫోన్ చేయను. ఒక్కసారి కాల్ చేసి మాట్లాడితే ఏమవుతుందిరా? అక్కడికి వచ్చాకే డాడీని హక్ చేసుకొని మాట్లాడతానంటున్నావు. ఫోన్లో మాట్లాడితే ఏమవుతుంది? అవురా, నేను డాడీకి అస్సలు కాల్ చేయను. డాడీతో మాట్లాడాలని కూడా లేదు నాకు ఇప్పుడు. ఓకే ఓకే, ఐ అండర్స్టాండ్. ఎంజాయ్ యువర్ మ్యారీడ్ లైఫ్. ఇలాంటి టైంలో డాడీతో ఏం మాట్లాడతావులే. ఓకేరా, బాయ్. బాయ్. స్వాతి, లేచావా? అక్కడెందుకు కూర్చున్నారు? జ్వరం తగ్గిందా? మొత్తం తగ్గిపోయింది. ఏం మంత్రం వేసావో మరి. స్వాతి, ఈ రోజు అంతా బయట తిరుగుదాం. పిక్కలు కట్టుకొని బెంగళూరు అంతా చుట్టేసొద్దాం. ఆల్ హ్యాపీస్. ఆఫీస్ గురించి అసలు ఆలోచించను. నో వర్క్, నథింగ్. నేను ఫ్రెష్ అప్ అయి స్నానం చేసి వస్తాను. నువ్వు కూడా రెడీ అవ్వు. లెట్స్ ఎంజాయ్. గట్టిగా పట్టుకొని ఒక ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు కాదులే, స్నానం చేసి వచ్చాక. స్వాతికి ఊపిరి కూడా తీసుకురాకుండా చేస్తాను. మనసులో ఒకరిని పెట్టుకొని నన్ను ఊరంతా తిప్పుతానంటున్నాడేంటి? నేను ఎలాంటి దాన్ని అనుకుంటున్నావు బావా? ఇంతకుముందు కార్తీక్ అన్నయ్య ఫోన్ చేసినట్టున్నాడు. డాడీతో అస్సలు మాట్లాడాలని కూడా లేదంటున్నాడు. అంటే బావకి మావయ్య మీద ఇంకా కోపం తగ్గలేదు. కేవలం నన్నిచ్చి పెళ్లి చేసినందుకు. లోపల ఇంత పెట్టుకొని నాతో ఎందుకు ఇలా ఉంటున్నావు? నువ్వు ఇంతకు ముందు దూరంగా ఉంటేనే బాగుంది బావా. ఇలా నాకు దగ్గర అవుతూ మనసులో ఇంకొకరిని తలుచుకుంటే అసహ్యంగా ఉంది. నాకు నచ్చట్లేదు. అసలు ఈ మౌనిక ఎవరు? కార్తీక్ అన్నయ్యకి ఫోన్ చేస్తే. హలో. హలో చెల్లమ్మ, బాగున్నావా? బాగున్నాను కార్తీక్ అన్నయ్య, నువ్వు బాగున్నావా? బాగున్నాను చెల్లమ్మ. ఏమంటున్నాడు వాడు? అంతా ఓకేనా? అన్నయ్య, నిన్నొకటి అడుగుదామని ఫోన్ చేశాను. చెప్పమ్మా, నీకే సహాయం కావాలన్నా నేను నీకుంటాను. ఎప్పుడైనా నువ్వు నాకు కాల్ చేయొచ్చు. అవును అన్నయ్య, కోమలి బాగుందా? బాగుంది చెల్లమ్మ. నీ గురించి ఎప్పుడు అడుగుతూనే ఉంటుంది. నీకు ఫోన్ చేద్దామంటే నువ్వు అక్కడ బిజీగా ఉంటావేమోనని చేయట్లేదు పాపం. నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా చేయమ్మా. చేస్తానన్నయ్య, నంబర్ కూడా ఉంది నా దగ్గర. తనకి ఇక్కడ ఎవరు ఉండరు కదా, నువ్వు వెళ్ళిపోయావని చాలా ఫీల్ అవుతుంది. అప్పుడప్పుడు ఫోన్ చేయమ్మా. సరే అన్నయ్య, తప్పకుండా చేస్తాను. అన్నయ్య, చెప్పమ్మా. బావకి ఇంతకుముందు ఒక అమ్మాయితో పరిచయం ఉందని చెప్పావు కదా. అంటే వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారని చెప్పావు కదా. చూడమ్మా, వాళ్ళిద్దరిది అసలు ప్రేమే కాదు.
ఇది ఒక పెద్ద ఫ్రాడ్. ఆ పిచ్చోడికి ఆ సంగతి తెలుసుకోలేకపోతున్నాడు. వీడు తనపై ఎప్పుడూ కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. అది వాణ్ణి ట్రాప్లో వేసేసింది. ఆస్తి కోసమే ఇదంతా. ఇంకో విషయం తెలుసా? అది వాళ్ళ డాడీ. ఇద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారని నా డౌట్. ఎందుకంటే వాళ్ళ డాడీ ఒకసారి అంకుల్ని చంపేయాలని చూశాడు. అంకుల్ వాళ్ళ డాడీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అవునా? అంకుల్ తప్పించుకున్నాడు. లేకపోతే ఇప్పుడు నీకు మామయ్య ఉండేవాడు కాదు. మరి పోలీస్ స్టేషన్లో చెప్పలేదా? ఫ్రెండే కదా అని విడిచిపెట్టాడు. అంత మంచివాడు అంకుల్. సేమ్ రాజ్ కూడా అలానే. మరి మౌనిక అంటే? తన పేరే అమ్మా మౌనిక. ఆ ఫ్రాడ్ పేరే మౌనిక. అది ఎవరో కాదు, అది మా క్లాస్మేట్. మేము ముగ్గురం ఒక్కటే కాలేజ్. అప్పటి నుంచి రాజ్ వెంట పడడం స్టార్ట్ చేసింది. తన గురించి నాకు తెలిసిపోయింది, కానీ వీడే తెలుసుకోవట్లేదు. తన కపట ప్రేమను నమ్మి మోసపోయాడు. అంటే తన నుంచి దూరం చేద్దామనేనా మామయ్య నన్ను తనకిచ్చి పెళ్లి చేశాడు? అలా ఏం కాదమ్మా. ఒక మంచి స్నేహితుడిగా నాకు అలానే ఉంది. రాజును ఆ మౌనిక విడిపోవాలని. ఆ దేవుడి దయ వల్ల అది జరిగింది. లేదన్నయ్య, అది జరగలేదు. బావ మనసులో ఇంకా మౌనిక అలానే ఉంది. ఏంటమ్మా నువ్వు అనేది? అవునన్నయ్య, బావ నిద్రలో కూడా తన గురించే కలవరిస్తున్నాడు. నేను బలైపోయాను. వాళ్ళిద్దరి మధ్యలో నేను బలైపోయాను. లేదమ్మా, నువ్వు వాడి గురించి తప్పుగా అనుకుంటున్నావు. అంటే బావ తనని ప్రేమించలేదా? అలాని కాదు. నాకంతా తెలిసిపోయిందన్నయ్య. బావకి మౌనిక అంటే చాలా ఇష్టం. కాదమ్మా, నేను చెప్పేది విను. థ్యాంక్స్ అన్నయ్య. నేను ఇది అడగడానికే ఫోన్ చేశాను. హలో చెల్లెమ్మా. షెట్, వీడు ఏం చేస్తున్నాడో వీనికే తెలియట్లేదు. ఇప్పటిదాకా ఏదో అనుకున్నాను. కార్తీక్ అన్నయ్య చెప్పేశాడు. నాకు నిజం పూర్తిగా తెలిసిపోయింది. ఇంకా చాలు బావా. నువ్వెందుకు ఇలా నటిస్తున్నావో నాకు అర్థం అవ్వట్లేదు. హలో. ఏంట్రా? అరే మెంటల్, నువ్వేం చేస్తున్నావురా? ఏంట్రా నువ్వు? టాయిలెట్లో కూడా నన్ను వదలవా? ఏం చేస్తున్నాను అని అడుగుతున్నావు. ఇప్పుడే లేచానని చెప్పానుగా. లేచాక ఎవరైనా ఏం చేస్తారు? ఫ్రెష్ అప్ అవుతున్నాను. అరే నేను చెప్పేది వినరా. ఏంటి చెప్పు. ఇక్కడ కొంపలు అంటుకుపోతుంటే నువ్వు మాత్రం టాయిలెట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నావా? అక్కడ కొంపలు అంటుకుపోతే నేను టాయిలెట్ వెళ్ళడానికి ఏంటి సంబంధం రా? అరే రాత్రి ఏం చేసావురా? నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు. ఫుల్ జ్వరం వచ్చింది, పడుకున్నాను. నీ మొహానికి అంతకుమించి ఇంకేం చేయవని నాకు తెలుసులే. నిద్రలో మౌనిక మౌనిక అని కలవరించావంట. మౌనికానా? చెల్లెమ్మ చాలా బాధపడుతూ నాకు ఫోన్ చేసింది. ఏంటి? మౌనిక అని కలవరించానా? ఇంకా ఏమన్నావో ఏంటో. నా ఇజ్జత్ తీసేసినావు కదరా. నేనేమో చెప్పిన నీ గురించి. రేయ్, ఏదో అలా పొరపాట్లో అలా అన్నానేమోరా. పొరపాటు ఏంట్రా పొరపాటు? అంత గాఢ నిద్రలో కూడా నువ్వు మౌనిక మర్చిపోలేకపోతున్నావా? మరి ఏం చేయనురా? అది నా చేతిలో ఉందా? ఏం చేస్తావో ఏమో, చెల్లెమ్మకి ఏం చెప్తావో ఏమో, నాకు తెలీదు. తను మాత్రం చాలా బాధపడుతుంది. లేదురా, నాతో బాగానే ఉంది. గో టు హెల్. ఇక్కడి దాకా వచ్చావు. లైఫ్లో నీకు అన్ని సంతోషాలే అనుకున్నాను. ఏం చేస్తావో నాకు తెలీదు. చెల్లెమ్మని మాత్రం బాధ పెట్టకు. అరే ఇంకో విషయం చెప్పురా. నేను కాల్ చేశానని మళ్ళీ చెల్లెమ్మతో అనకు. తనేదో నాకు కాల్ చేసి చెప్పింది. హలో. అరే రాజ్. తనకింత పొగరు? నేను నిద్రలో ఏదో అన్నానని ఆ విషయం కార్తీక్కి ఫోన్ చేసి చెప్పాలా? డైరెక్ట్ నాతోనే మాట్లాడొచ్చుగా. కానీ నాతో బాగానే మాట్లాడిందే. జ్వరం తగ్గిందా అని కూడా అడిగింది. రాజ్, కూల్. ఎందుకు ఇంత కోపం వస్తుంది నాకు? స్వాతి, రెడీ అయ్యావా? ఏం చేస్తున్నావు బావా? దగ్గరికి రాకు. ఏమైంది నీకు? పిచ్చిగాని పట్టిందా? దగ్గరికి వస్తే తప్పంటావా? నేను నీ భర్తనేగా. ఆ హక్కు నాకుందని చెప్పావు. నేను నీకు ఎలా కనిపిస్తున్నాను బావా? నన్ను ముట్టుకునే హక్కు కూడా నీకు లేదు. నిన్న బాగుందని చెప్పావు. నిన్న జరిగింది తలుచుకుంటేనే నాకు వాంతికి వస్తుంది. వాట్?
నా స్వాతి, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నా మూడ్ స్పాయిల్ చేయకు. ఈ క్షణం కోసం నిన్నంతా ఎదురు చూశాను. నేను కలలు కన్నాను బావా, కానీ అవి కలలు కాదు, కాలకూట విషాలు. మనసులో మౌనికని పెట్టుకొని ఎందుకు నాతో ఇలా చేస్తున్నావు? మౌనిక, 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 నేను నీకు ముందే చెప్పాను స్వాతి. నీ మెడలో తాళి కట్టిన మరుక్షణమే తనని మనసులో నుంచి తీసేశానని. నా మనసులో నువ్వు తప్ప ఎవరూ లేరు. నేనా? అబద్ధం. నిద్రలో కూడా తనని కలవరించడం మానట్లేదు నువ్వు. స్వాతి, నేను నిన్ను ప్రేమించినంతగా ఎవరిని ఇంతవరకు ప్రేమించలేదు. ఒక్క రోజులోనే అన్నేళ్ళ తన ప్రేమని విరిచేశావా? అసలు తన పైన నాకు ఆ ఫీలింగే లేదు. ప్రేమ అనుకున్నాను అంతే. చాలు బావా, మెలకువలోనే కాదు నిద్రలో కూడా తన గురించి కలవరిస్తున్నావంటే నీకు తనంటే ఎంత ఇష్టమో అర్థమవుతోంది. నా కోసం అంత కష్టపడాల్సిన అవసరం లేదు బావా. నేను వెళ్ళిపోతాను, ఇద్దరి పెళ్లి చేసే వెళ్ళిపోతాను. డామ్, నువ్వెవరివి నా పెళ్లి చేయడానికి? నా పెళ్లి అయిపోయింది, అది నీతోని, అంతే. మరెందుకు బావా నిద్రలో కూడా తనని కలవరిస్తూనే ఉన్నావు, నేను పక్కనున్నప్పుడు కూడా? చూడు స్వాతి, కార్తీక్, నేను, మౌనిక ముగ్గురం ఒకే కాలేజ్లో చదువుకున్నాం. ఎన్నో ఏళ్ళు కలుసున్నాం. తను కాలేజ్లోనే నన్ను ప్రపోజ్ చేసింది. 3 ఏళ్ల కిందే నేను యాక్సెప్ట్ చేశాను. ఎలా మర్చిపోగలను చెప్పు తనని? తన పైన ఆ ఫీలింగ్స్ లేవు, కానీ నేను తనని మోసం చేస్తున్నానేమో అని బాధనే ఎక్కువ ఉంది నాకు. మరి మోసం చెయ్యకు బావా, అలా అన్యాయం చేయకు తనకి. జీవితంలోంచి నేను వెళ్ళిపోతాను. ఎన్నిసార్లు అదే మాట అంటావు? వెళ్ళిపోతాను వెళ్ళిపోతానని. వెళ్ళిపో, చావు.